సిల్క్ స్మిత ఇప్పటి జనరేషన్కి పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ 80s 90s బ్యాచ్ ఆరాధించిన నటి సిల్క్ స్మిత. స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా సిల్క్ స్మిత పాట ఉందంటే చాలు అప్పట్లో టికెట్లు తెగి పడేవి. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ అని హీరోయిన్లు రెండు చేతులా సంపాదిస్తున్నారంటే ఆ రోజుల్లో సిల్క్ వేసిన పునాదే అది. అందుకే ఇప్పటికీ ఆమె పేరు ఫేమస్ అవుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు ట్రెండ్లోకి వస్తూనే ఉంటుంది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్కు పునర్జన్మనిచ్చిన డర్టీ పిక్చర్ మూవీ సిల్క్ స్మిత జీవిత స్టోరీ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో నటి ఆమె జీవిత చరిత్రను నమ్ముకొని మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? ఇటీవల వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే పాటలో గ్లామర్ ప్రదర్శనతో రచ్చలేపిన చంద్రికా రవి. సిల్క్ స్మిత లైఫ్ స్టోరీతో ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం సిల్క్ స్మిత ది క్వీన్ ఆఫ్ ది సౌత్. ఈ సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తోంది. డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి పురస్కరించుకొని మూవీ అనౌన్స్మెంట్ గ్లింప్స్ని మేకర్స్ వదిలారు. ఈ సినిమాలో సిల్క్ స్మితకు సంబంధించిన ది అన్టోల్డ్ స్టోరీని ఆమె కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ప్రేక్షకులకు చెప్పబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. సిల్క్ స్మిత అధికారిక బయోపిక్గా రానున్న ఈ చిత్రాన్ని 2025లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషలో కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ గ్లింప్స్ని గమనిస్తే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో సిల్క్ స్మిత ఇంట్రొడక్షన్ని ప్లాన్ చేసిన విధానం హైలైట్గా ఉంది. కొన్ని పేపర్లు చూస్తూ ఈ సిల్క్ ఎవరు అని ఇందిరాగాంధీ అడిగితే మీరు ఐరన్ లేడీ అయితే ఆమె మ్యాగ్నెటిక్ లేడీ అంటూ సిల్క్ స్మితకి ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. మరోవైపు సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి అచ్చుకుద్దినట్లుగా ఉండటం ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. సిల్క్ స్మిత కారులో నుండి దిగి నడిచి వస్తూ ఉంటే వీధిలో యాక్సిడెంట్స్ అయ్యేవని అప్పట్లో టాక్ ఉండేది. సేమ్ సీన్ని ఈ వీడియోలో మేకర్స్ చంద్రికా రవిపై చిత్రీకరించారు. సిల్క్ స్మితలా ఆమె నడిచి వస్తుంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టి ఆమెనే చూస్తూ ఉండటం ఈ వీడియోలో గమనించవచ్చు. ఓ అభిమాని తన గుండెలపై ఆమె ఆటోగ్రాఫ్ చేయించుకోవటం వంటి సన్నివేశాలతో వచ్చిన ఈ అనౌన్స్మెంట్ వీడియో ఒక్కసారిగా సిల్క్ స్మిత గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ వీడియో లాస్ట్లో సిల్క్ కళ్ళని మాత్రమే చూపిస్తూ ఆమె లైఫ్ని పరిచయం చేసిన తీరు హ్యాట్స్ ఆఫ్ అనేలా ఉంది.